నేను ఎవరో మీకు తెలుసా? తెలిసిన వాళ్ళు చెప్పండి. నేను ఒక ఇజ్రాని, కానీ మీరు పూర్తి పురుషులు, పూర్తి స్త్రీలు. మరి నేను అటు ఇటు కానీ ఒక ఇజ్రా అనే ధర్మం కోసం పనిచేస్తుంటే కనీసం మీరు పూర్తి పురుషులయ్యుండి, స్త్రీలయ్యుండి ధర్మం కోసం నిలబడి ధర్మాన్ని కాపాడక్కర్లేదు, ధర్మాన్ని ఆచరించండి. ఎవరొచ్చినా సరే మతం మారమంటే నేను హిందువుని, ఇది హిందూ దేశం, నువ్వెవడో నన్ను మతం మారడానికి అని చెప్పి అడగండి గట్టిగాని. మీరు పోరాటం చేయక్కర్లేదు. జై శ్రీరామ్. మీరు పోరాటం చేయక్కర్లేదు, కనీసం ధర్మాన్ని ఆచరించండి, పాటించండి. పరాయి మతాన్ని గౌరవించమంటే పరాయి మతంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవడం కాదు. నేను ఒక ఇజ్రాగా మీకు చెప్పాను, కానీ గతంలో నేను ఒక ఎక్స్ క్రిస్టియన్, 8 సంవత్సరాలు చర్చికి వెళ్ళా, కానీ అక్కడ ఏమీ లేదు. నా ముక్కు పుడక, నా పట్టీలు కూడా అమ్మేసి కానుకలు ఇవ్వడం కూడా జరిగింది. మా అక్క పూజలు చేస్తుంటే సైతాన్ సైతాన్ అని చెప్పేసి పూజలు చేయనిచ్చేదాన్ని కాదు. తర్వాత ఒక మహానుభావుడు నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు, నువ్వు బైబిల్ పూర్తిగా చదివి హిందుత్వాన్ని ద్వేషించన్నారు. సరే ఎందుకు అన్నారా అని చెప్పి, అవును దేవుడిదే కదా, చదవాలి చదవాలని చెప్పి ఇంట్రెస్ట్తోని కంఠస్థం పట్టేశా. కనీసం ఒక 10 మంచి మాటలు కూడా లేవు. నాకు అవసరమా ఈ పరాయి దేశం మతం? నా దేశాన్ని, నా ధర్మాన్ని దూషిస్తున్నానా బాబోయ్, నా అమ్మ నాన్నలు ఇచ్చిన సనాతన ధర్మాన్ని వదిలేస్తున్నానా అని భయం వేసి పక్కన పెట్టి నా ధర్మంలో స్వధర్మంలోకి వచ్చి హిందూ ధర్మం కోసం ఫైట్ చేస్తున్నా. ఎందుకు? సరే నాకెందుకులే అని మారిపోయి నేను మీలాగా ఉండొచ్చు, కానీ మీలాగా ఎంతమంది మారిపోతారో మారనివ్వకూడదు. ఈ దేశం హిందూ దేశం అని చెప్పి కంకణం కట్టుకుని నాకు ఎన్ని ఇబ్బందులు జరిగినా, నన్ను ఎన్ని బెదిరింపులు కావాల్సి వచ్చినా, ఎంత పాస్టర్లు ఎంతమంది బెదిరించినా, ఎంతమంది క్రిస్టియన్లు బెదిరించినా తగ్గేదే లేదంటూ ధర్మం కోసం నిలబడ్డా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ నెలలో ఖచ్చితంగా మన గిరిజన ప్రాంతాలకి ఈ గొర్రెలు మందల కింద వచ్చి మన అమాయకమైన గిరిజనుల్ని, మన హిందూ బంధువుల్ని రొట్టె ముక్కలు, చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, రగ్గులు, స్వెటర్లు ఇచ్చి వాళ్ళ సేవ అనే కార్యక్రమం దొంగ పేరు పెట్టుకుని దొంగ ముసుగులో వచ్చి మనల్ని మతం మారుస్తారు. కంపల్సరీగా వాడి గొర్రెడు ఒక పాస్టర్ ఉంటాడు, పెద్దోడాడు, ఆడొచ్చి మన ధర్మాన్ని నాశనం చేయడానికి గొర్రెల తొట్టులో ఉన్న జనాలంతా వేసుకొస్తాడు. ఆ గొర్రెల్ని మనం సింహాల్లాగా నిలబడాలి. వాడిచ్చే బిస్కెట్లకి, రగ్గులకి మనం కక్కుర్తపడకూడదు. నేను ఉన్నా, ఇప్పుడు మీకు చెప్తున్నా, 50 లక్షలు ఇస్తామని పాస్టర్లు ఆఫర్ పెట్టారు. వాడు 50 లక్షలు అన్నిచ్చి కొనుక్కోగలడు, నా ధర్మాన్ని కొనుక్కోలేడు కదా. జై శ్రీరామ్. అలాగే మీరు కూడా వాడిచ్చే బిస్కెట్లకి, చాక్లెట్లకి కక్కుర్తపడి తీసుకోకుండా, నేను హిందువుని, నీకు కావాలంటే నేనే ఇస్తా, మరి రాముల వారి ప్రసాదం పెడతా, బొట్టెట్టుకు అని చెప్పానండి, దెబ్బకు దొబ్బేస్తారు. కానీ నాకెందుకులే అని అనుకున్నారనుకో, ఉన్నదల్లా ఒకటే దేశం, మన భారతదేశం హిందూ దేశం. పక్కనున్న బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో మన హిందువులకు చోట్లేదు. కుక్కల చేత బతికుండగా మర్మాంగాలు తినిపిస్తున్నారు మగవాళ్ళని. ఈడ్చుకెళ్ళి కొట్టి కొట్టి చెట్టుకి వేలాడదీసి బ్రతికుండగానే పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. నా కొడుకులు పాకిస్తాన్, నా కొడుకులు బంగ్లాదేశ్, నా కొడుకులు ముస్లిం, నా కొడుకులు. ఇప్పటికే అన్ని మతాలు సమానం అంటూ కూర్చుంటే మన పూజలు, మన పండుగలు, మన గుళ్ళు, మన కులం, మన మతం ఏమీ ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, ఆచరించండి, ధర్మం పట్ల పట్టుదలతో ఉండండి. మనకు ఆరోగ్యం బాగోకపోయినా, ఇంట్లో సమస్యలు వచ్చినా వాళ్ళు వస్తారు, అదే చనువుకు తీసుకుంటారు వాళ్ళు. నన్ను కూడా అలాగే మతం మార్చారు కాబట్టి చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా. ఎటువంటి ప్రార్థన చేయడానికి వచ్చిన పక్కన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు క్రైస్తవులు వచ్చినా సరే, మాకొద్దు, మా దేవుడు గొప్ప, నా రాముడు గొప్ప, నా శివుడు గొప్ప, నీ ప్రార్థన నాకు అక్కర్లేదు. నీ ప్రార్థనలో మీ యేసు పుట్టిన ఇజ్రాయెల్ దేశంలోనే యేసు దేవుడు అంటే 2 సంవత్సరాలు జైలు శిక్ష, అక్కడే యూదులు ఒప్పుకోలేదు. నేనెందుకు ఒప్పుకుంటాను? నేను హిందువులని చెప్పండి.